ఏంటి మేడం అది? పెట్రోల్. ఫర్ వాట్ మేడం? ఐ థింక్ సో బర్నింగ్. ఐడియా వాడేసి మేడం, యమలోకంలో యమధర్మరాజు కూడా ఎన్ని శిక్ష లేడు. దేర్ ఇస్ లిమిట్. నేను యమధర్మరాజు అంతా మంచిదని కాదు. మర్యాదగా కెమెరాలు ఇస్తారా చేస్తారా? మర్యాద కావాలంటే ఇస్తా మేడం, కెమెరాలు మాత్రం ఇవ్వం. నెత్తి మీద జుట్టేలాగో లేదు, బుర్రకు లేదా? ఫాదర్ని రెండోసారి కొడతావా? ఆవిడ చంపేస్తా ఉంటుందిరా. ఏది బెటరు? ఇదే బెటర్. అయితే అందరూ కెమెరాలు ఇచ్చేయటమే బెటర్. ఈ బ్యాగ్ కూడా తీసుకో. మేడం మమ్మల్ని వదిలేస్తే ఇంటికి వెళ్ళడానికి ఓలా క్యాబ్ బుక్ చేసుకుంటా. ఏంటో వదిలేది? అమ్మో సాక్షాలు సంచి లేపేశాడు. సాక్ష్యాలు సంకనాకి పోయాయి. కూర్చోండి మేడం, కూర్చోండి. కుసేయ్ కూర్చోండి మేడం, కూర్చోండి. మేడం, 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 కూర్చోండి, కూర్చోండి. అదేంటి మేడం, బాహుబలిలో సైనికుల్లాగా అందరూ ఒకే రకమైన హెల్మెట్లు, ఒకే రకమైన స్కూటర్లు, ఒకే రకమైన డ్రెస్లు వేసుకొని వచ్చారేంటి మేడం? దశావతారం లాగా వీడు మనకి శతావతారం చూపిస్తున్నాడు. వేదావా వాడు ఎన్ని అవతారాలు వేసినా రావాల్సింది కోటికేగా. వాడి అంత చూస్తా. మేడం మనం హైకోర్టుకు వచ్చామో అయ్యప్ప కొండకు వచ్చామో అర్థం అవ్వట్లేదు మేడం. అందరూ ఒకేలా నల్ల గౌను నల్ల హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నారు. ఇదంతా తెనాలి రామకృష్ణ గారి ప్లాన్ అనుకుంటామ్మా. ఓరే తెనాలి రామకృష్ణ, తీయరా హెల్మెట్. నా పేరు రామకృష్ణ కదమ్మా, బాలకృష్ణ. బాలకృష్ణ వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అరే రామకృష్ణ, మోహన్ కృష్ణ, హరి కృష్ణ, జై కృష్ణ. నా పేరు సాయి కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ తప్ప అందరు కృష్ణలు ఇక్కడే ఉన్నారు కదరా మీ అమ్మ కడుపులు మాడా. అరే తెనాలి రామకృష్ణ ఎక్కడ తెచ్చావురా? థ్యాంక్ యూ బాస్. ఒరే తెనాలి దొంగ సచ్చినోడా, మా సాక్ష్యాలు సంచి ఎక్కడ్రా? అయ్యో నా దగ్గర ఉంటే పోతే జడ్జి గారికి ఇచ్చేసాను అంటే. చంపాను అయితే ఏంటి? వాళ్ళ నాన్న కూడా చంపేశాను. ప్రాథమిక సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయి వరలక్ష్మిని నేరస్తురాలిగా పరిగణించడమైనది. బినామీ పేర్ల మీదున్న ఆస్తులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేయవలసిందిగా ఈడీని ఆదేశించడమైనది. వెంటనే వరలక్ష్మిని అదుపులోకి తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ వారిని ఆదేశించడమైనది. నా కళ్ళ ముందే ఒక నిండు ప్రాణం తీసేసా. నీకు శిక్ష పడకుండా వదిలేస్తాను ఎలా అనుకున్నావు? మేడం వెనక్కి లాగాలని చెప్తా. వరలక్ష్మి, అష్టలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఆఖరికి భాగ్యలక్ష్మి అన్నా సరే ప్రజలతో మంచుకున్నావు అనుకో అలా 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 పైకి తీసుకెళ్తారు. అదే ఇలా స్కామ్లు, కుట్రలు, హత్యలు చేసావనుకో అలా కిందకి దించి బోన్లోకి తోసేస్తారు. 5,000 కోట్లు సంపాదించుకున్న నువ్వు ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు? అబ్బా మేడం వాట్ ఈస్ దిస్? ఆట అయిపోయింది అనుకోకు. నేను జైల్లో ఉన్నా సరే నిన్ను చంపేస్తాను. అరే ఆల్ ది బెస్ట్.